ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రంలోనే ఆ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. అవును, ఆ నియోజకవర్గం రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఉన్న నేతలను అసెంబ్లీకి పంపింది. సామాజిక సమీకరణాలే అక్కడ కీలకం. ఎవరు గెలవాలన్నా అక్కడ అంత సులభమేమీ కాదు. పార్టీలోనే కాదు, వర్గాల మేరకే నిర్ణయాలు ఉంటాయి. నచ్చితే అసెంబ్లీకి, నచ్చకపోతే ఆ నియోజకవర్గం నుంచి కనుమరుగు కావటమే. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. తమ పార్టీకి తిరుగులేదని భావించిన చోటే పార్టీని నడిపించేవారు కరువయ్యారు. ఎవరు వస్తారా అని ఎదురు చూస్తుందట ఆ పార్టీ అధిష్టానం. ఇలాంటి ప్రత్యేక పరిస్థితులు ఉన్న ఆ నియోజకవర్గం ఏది? ఈ పరిస్థితి ఎదురైనా ఆ పార్టీ ఏది? పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం టీడీపీ ముఖ్య నేతను స్పీకర్ పీఠంపై కూర్చోబెట్టిన ప్రాంతం. అదే నియోజకవర్గం వైసీపీ ఫైర్ బ్రాండ్ అంబటిని మంత్రిగా ప్రమోట్ చేసింది. అలాంటి నియోజకవర్గంలో వైసీపీని నడిపించే నేత కరువయ్యారట. సత్తెనపల్లి నుంచి వరుసగా 3 సార్లు పోటీ చేసిన అంబటి రాంబాబు 2019లో గెలిచారు. 2014, 2024లో ఓడిపోయారు. 2019లో గెలిచిన తర్వాత మంత్రివర్గ విస్తరణలో కీలకమైన ఇరిగేషన్ శాఖను అంబటి దక్కించుకున్నారు. మంత్రి అయిన తర్వాత అంబటిలో మార్పు వచ్చిందన్న టాక్ ఆ పార్టీ శ్రేణుల్లోనే వినిపించింది. దాంతో ప్రజలకు క్యాడర్కు దూరమయ్యారట. వివాదాలే గుర్తింపుగా ఆయన వ్యవహార శైలి మారిపోయిందన్న చర్చ బలంగా ఉంది. కూటమి హవాలో సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత గుంటూరు పార్టీ వ్యవహారాలకే అంబటిని పరిమితం చేసింది వైసీపీ హైకమాండ్. సత్తెనపల్లి ఇన్ఛార్జిగా ఉన్న అంబటి మార్పుతో ఖాళీ అయిన ఈ స్థానాన్ని ఇటీవల అధిష్టానం భర్తీ చేసింది. మొన్నటిదాకా అంబటిని వ్యతిరేకించిన రెడ్డి సామాజిక వర్గం నుంచి మరో నేతకు పార్టీ బాధ్యతలు అప్పగించింది. సజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డిని సత్తెనపల్లి ఇన్ఛార్జిగా నియమించింది. ఇలాంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తి భార్గవ్ రెడ్డి. 2024 ఎన్నికల సమయంలో అంబటి అభ్యర్థిత్వాన్ని నియోజకవర్గ రెడ్డి సామాజిక వర్గం నేతలు వ్యతిరేకించారు. ఈ క్రమంలోనే అంబటి తిరిగి అదే నియోజకవర్గానికి వెళ్లేందుకు ఇష్టపడలేదట. మరోవైపు అధిష్టానం కూడా గుంటూరు జిల్లా పగ్గాలు అందించడంతో సత్తెనపల్లికి కొత్త ఇన్ఛార్జి నియమించాల్సి వచ్చింది. పైగా వైసీపీ అధినేత జగన్ కూడా రెడ్డి సామాజిక వర్గం నేతల వైపే మొగ్గు చూపారు. దీంతో నియోజకవర్గంలోని నకరేకల్కు చెందిన డాక్టర్ సుధీర్ భార్గవ్ రెడ్డిని ఇన్ఛార్జి పదవి వరించింది. సరిగ్గా అక్కడే కథ మళ్లీ మొదటికొచ్చింది. భార్గవ్ రెడ్డి నియామకంతో మళ్లీ సత్తెనపల్లి వైసీపీలో లుకలుకలు మొదలయ్యాయట. భార్గవ్ ఇన్ఛార్జి పదవి స్వీకార సభను అంబటి దగ్గరుండి నడిపించారు. కాగా అప్పుడు అంబటిని వ్యతిరేకించిన రెడ్డి సామాజిక వర్గం నేతలే ఇప్పుడు కొత్త ఇన్ఛార్జి భార్గవ్కు దూరంగా ఉండటం పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ అయింది. మరికొందరు నేతలు అసమర్థుడిని సమన్వయకర్తగా నియమించారని గుసగుసలాడుతున్నారు. దీంతో ఇప్పుడు వైసీపీ అధినాయకత్వం సత్తెనపల్లి ఇన్ఛార్జి విషయంలో తన నిర్ణయాన్ని మార్చుకుంటుందా లేక పార్టీ క్యాడర్ని పిలిచి సర్దుబాటు చేస్తుందా అని మద్దతుదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వచ్చే వారం పార్టీ నియోజకవర్గ నేతలు అధినేత జగన్ను కలిసేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో అధిష్టాన నిర్ణయం ఎలా ఉండనుంది అన్నది తీవ్ర ఉత్కంఠగా మారింది.